నమస్తే అండి. సినిమా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. నాగ చైతన్య గారు, సమంత గారు వీళ్ళిద్దరూ కలవబోతున్నారా? వీళ్ళిద్దరి మధ్య మరలా సంబంధం కొనసాగుతూనే ఉందా ఇంకా అని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో నాగ చైతన్య గారి ఫ్యాన్స్, సమంత గారి ఫ్యాన్స్ ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ యొక్క చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, నాగ చైతన్య గారిది, సమంత గారిది ఒక పాపులర్ అయినటువంటి జంట, చాలా క్రేజ్ వచ్చినటువంటి జంట. పెళ్ళి కాకముందు సినిమాల్లోనూ అలాగే ఉంది, ప్రేమించుకునేటప్పుడు అలాగే ఉంది, పెళ్ళైన తర్వాత కూడా సోషల్ మీడియాలో వాళ్ళ మీదే వైరల్ అవుతున్నటువంటి టాపిక్స్. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు అనే విధంగానే కోరుకునేటటువంటి జంట ఏదైనా ఉంది అంటే అది నాగ చైతన్య గారి, సమంత గారి జంట. ఇప్పుడు కూడా రీసెంట్గా ఈ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య కూడా ఒక సోషల్ మీడియా వార్ అయితే జరుగుతూ ఉందండి. ఎందుకంటే సమంత గారు ఏం చేశారంటే ట్విట్టర్లోనూ అటు ఇన్స్టాగ్రామ్లోనూ నాగ చైతన్య గారితో విడాకులు అయిపోయిన వెంటనే అన్ఫాలో కొట్టేశారు. బట్ నాగ చైతన్య గారు అయితే ఇంకా సమంత గారి ఏ అయితే అకౌంట్స్ ఉన్నాయో వాటి నుంచి అన్ఫాలో కొట్టలేదు, ఇంకా సమంత గారిని ఫాలో అవుతూనే ఉన్నారు నాగ చైతన్య గారు. దీనిపైన నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, నాగ చైతన్య గారు చూడండి ఎంత మంచివాడో, ఇంత మంచివాడు ఇప్పటికీ కూడా సమంత గారిని వదలకుండా ఇష్టపడుతూనే సమంత గారిని ఫాలో చేస్తూనే ఉంటే, సో ఎక్కడైనా సరే మీటింగుల్లో ప్రస్తావన వచ్చినప్పుడు సమంత గారిని పొగుడుతూనే ఉంటే, సమంత గారు చూడండి అంతా సమంత గారిదే తప్పు, చిన్న మనస్పర్ధలు రావటం కుటుంబంలో సహజం, అలాంటి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవటం అనేది సమంత గారి తప్పే, దానికి తోడు విడాకులు అయిపోయిన వెంటనే సమంత గారు అన్ఫాలో చేయటం, ఇంకా దుష్ప్రచారం చేయటం నాగ చైతన్య మీద, ఇదంతా చేస్తున్నటువంటిది సమంత తప్పే. కాబట్టి ఇందులో నాగ చైతన్య గారిది ఎలాంటి తప్పు లేదు, సమంత గారిదే తప్పే, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు అని ఇటు సోషల్ మీడియాలో ఇరువురి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాగ్వాదాలు అనమాట, అంటే చర్చలు సాగిస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు సినిమా కబుర్లో టాపిక్. థ్యాంక్ యూ. జై హింద్.